మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 19వ కీర్తన 12వ వచనము. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ప్రియ దైవజనమా, రహస్య పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని ఈ వాక్య భాగమును బట్టి మనము గ్రహించవచ్చు. దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడతాయని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన సన్నిధిలో గడుపుట ప్రారంభిస్తే దేవుడు ప్రతి దానిని బయలుపరచి జ్ఞాపకం చేస్తాడు. ఆ విధంగా దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా ఉండాలి. మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమిస్తాడు. పౌలు అంతటి వాడే అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నామని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో పలుకుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు అని లూకాసు వార్త 12వ అధ్యాయము 2వ వచనములో చూస్తాము. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోకపోతే మనుష్యుల రహస్యాలను విమర్శించే దినమందు తీర్పులోనికి రావలసి వస్తుందని రోమా పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో చూస్తాము. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఏదైనా రహస్య పాపము మన జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే తప్పక దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను ఏలుబడి చేస్తున్న ఆ రహస్య పాపము నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ బంధుమిత్రులకు తెలియకపోవచ్చు, నీ జీవిత భాగస్వామికి తెలియకపోవచ్చు, నీ దైవజనునికి, నీ సహవిశ్వాసులకు మరుగై ఉండవచ్చు. కానీ లోకమంతటా సంచారము చేసే దేవుని కన్నులకు అది మరుగై లేదు సుమా. మరి ఆయన సన్నిధిలో అధిక సమయము నీవు గడుపుతూ ఉన్నప్పుడు, నీ ప్రార్థనా గదిలో దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు తప్పక ఆ రహస్య పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో నిర్దోషిగా మన ప్రాణం ఉన్నప్పుడే తీర్చబడాలి. అప్పుడు మనము తీర్పులోనికి రాక తప్పించబడతాము. ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాము. గత కాలములో చేసిన రహస్య పాపములు కావచ్చు, వర్తమానములో చేస్తూ ఉన్న రహస్య పాపములు కావచ్చు, ఏవైనా ప్రభువు విడిచిపెట్టమని, ఒప్పుకోమని, క్షమాపణ దొరుకుతుంది అని ఈ దినం దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నిర్లక్ష్యము చేయక వాక్యమునకు విధేయత చూపించి ఒప్పుకొని విడిచిపెడదాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. అయా, నీవు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రము. నాయన, ఈ వాక్యము వింటున్న వారిలో, వారి జీవితాలలో రహస్య పాపములు ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే వాటిని జయించే కృప, వాటిని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఈ వాక్యము వింటూ ఉండగానే వారి హృదయాలను మీరు సంధించండి నాయన. మీ పోలికలోనికి రూపాంతరపరచబడినట్లు అయా, ప్రతి విధమైన రహస్య పాపమును నజరేయుడైన యేసు శక్తిగల నామములో విడిచిపెట్టడానికి మీ ఆత్మ సహాయమును దయచేయండి. గత కాలములో చేసి ఉన్న రహస్య పాపములను నీ సన్నిధిలో ఒప్పుకునే కృపను దయచేయమని, ఆత్మదేవ ఒప్పింప చేయమని
ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని నన్నును మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతమార్చిన న్యాయాధిపతి ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.